హంగేరియన్ చికెన్ ప్యాటీస్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్, బ్రెడ్ క్రమ్స్, రిఫైన్డ్ ఫ్లవర్, మిరియాల పొడి, పాప్రికా, మిక్స్డ్ హర్బ్స్, వెల్లుల్లి, కొత్తిమీర. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, ముఖ్యంగా ఇందులో ఏం చేస్తామంటే మిన్స్ చేసుకుంటాం. మీట్ వీళ్ళు యూజువలీ చికెన్ ప్యాటీస్ అని మనం ఏదో అంటున్నాం, కానీ హంగేరీలో వాళ్ళు తయారు చేసుకునే దాంట్లో చికెన్ ప్యాటీస్ అనేవి ఏమి ఉండవు. మీట్ ప్యాటీస్ తయారు చేసుకుంటారు. యూజువలీ రెడ్ మీట్తో తయారు చేసుకుంటారు. రెడ్ మీట్ అంటే నిజానికి బీఫ్ ఎక్కువ వాడతారు వాళ్ళు. బీఫ్తో తయారు చేసుకుంటారు. సో ఏం చేస్తారంటే మిన్స్డ్ లేకపోతే గ్రౌండెడ్ బీఫ్ అంటారనమాట. సో గ్రౌండెడ్ బీఫ్ని మంచిగా మిక్సింగ్ బౌల్ వేసుకొని మొత్తం కలుపుకొని తయారు చేసుకుంటారు. దీంట్లో పద్ధతి నేను చెప్తాను. ఫస్ట్ ఏం చేద్దామంటే కొద్దిగా చికెన్, అందులోకి రఫ్ కట్ చేసుకున్న వెల్లుల్లి, ఓకే, కొత్తిమీర కూడా జస్ట్ రఫ్ కట్ అన్నమాట. ఇలా రఫ్ కట్ చేసేసుకొని దీంట్లో వేసుకొని కొద్దిగా బ్లెండ్ చేయాలి. తర్వాత మిగిలిన చికెన్ కూడా వేసేసుకొని బ్లెండ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీరు చికెన్ తెచ్చుకునేటప్పుడే కనుక కీమా తెచ్చుకోగలిగితే మచ్ బెటర్, ఇంకా మేలు. లేదంటే ఈ విధంగా మిక్సీలో వేసుకొని బ్లెండ్ చేయాల్సి వస్తుంది. రఫ్ కట్ అంటాం దీన్ని. ఎట్లా పడితే అట్లా కట్ చేసేసుకోవడమే. చిన్న చిన్న ముక్కల కింద చేసుకొని మిక్సీలో వేసుకోవడానికి. ఆల్రెడీ వెల్లుల్లి, కొత్తిమీర కొద్దిగా బ్లెండ్ అయింది. దాంట్లోకి మిగిలిన చికెన్ కూడా వేసుకుంటాం. ఎక్కువగా కాదు, 4 సార్లు అట్లా అంటే సరిపోతుంది. కొంచెం అంటే చాలా ఫాస్ట్గా బ్లెండ్ అయిపోతుంది మీకు చికెన్. ఎక్కువసేపు వేస్తే మరీ నున్నగా అయిపోతుంది, అట్లా అవ్వకూడదు. ఒకవేళ ఏమన్నా చంక్ ఉందేమో చూసుకోండి, ఉంటే ఇంకోసారి వేసుకోవచ్చు, లేకపోతే ఇదే చాలు. ఏం లేదు, నీట్గా వచ్చింది. ఓకే, ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి వేసుకుంటాం. ఇలాంటివి ముఖ్యంగానే మనము యూజువలీ రెడ్ మీట్స్లో బీఫ్ అయితే మనం అవాయిడ్ చేస్తాం, కానీ మటన్ తయారు చేసుకుంటాము. మటన్ అయితే మనకు ఓకే కాబట్టి ల్యామ్ మీట్ అంటే మటన్ మన భాషలో. సో దాన్ని యూస్ చేసి తయారు చేసుకుంటే ఇంకా చక్కగా ఉంటుంది. ఇట్ విల్ బి ఈజీ అండ్ టేస్టీ. ఓకే, సేమ్ ప్రాసెస్. చికెన్ బదులుగా మటన్ వేసుకుంటాము. మటన్ మాత్రం కీమా తెచ్చుకుంటే ఇంకా బెటర్. ఓకే ఓకే, కొద్దిగా సాల్ట్, దీనిలోకి బ్రెడ్ క్రమ్స్, చిన్న ప్రో టిప్ ఏంటంటే వెల్లుల్లి వీలైతే గ్రైండ్ చేయకుండా చాప్ చేసి వేసుకోగలిగిన ట్రై చేయండి. అంటే ఇప్పుడు వేసుకోవడం అనమాట, ముక్కలు చేసుకొని. ఏమవుతుందంటే దాంట్లో ఉన్న తడి తగ్గుతుంది. వెల్లుల్లిలో తడి ఎక్కువ ఉంటుంది కదా, ఆ తడి తక్కువ ఉంటుంది. తడి తగ్గడం వల్ల ఈ బ్రెడ్ క్రమ్స్ కానీ ఈ మైదా కానీ వీటిని తక్కువగా వేసుకునే అవసరం వస్తుంది. వీటిని ఎంత తక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బెటర్గా ఉంటుంది. మీట్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది కదా, అట్లా. కానీ ఎప్పుడైతే మెత్తగా అవుతుందో దాన్ని బైండింగ్ తీసుకురావడం కోసం పొడి ఎక్కువగా వాడుకోవాల్సి వస్తుంది. ఓకే, సీజనింగ్ మిక్స్డ్ హర్బ్స్ వేసుకున్న పాప్రికా, మిరియాల పొడి ఆల్రెడీ వేసేసుకున్నాం.
పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకుంటే పెనం వేడవుతూ ఉంటుంది. ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం పెద్ద సైజ్ ప్యాటీస్ తయారు చేసుకుందాం. బాల్స్ చేయాలనుకుంటే ఏం చేస్తాము, ఒక స్పూన్ కొలత తీసుకొని చిన్నవి అంటే ఈ సైజ్ అన్నమాట, ఈ సైజ్ తోటి చిన్నగా రౌండ్స్ చేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుంటే మీట్ బాల్స్ రెడీ అవుతుంది. మనం ప్యాటీ చేస్తున్నాం కాబట్టి కాస్త పెద్ద సైజులో జస్ట్ మొత్తం అంతటిని కలిపి 2 పీసులు అయిపోయేలాగా చేసేసుకుంటాం. సో ఈ విధంగా చేసుకొని ఫ్లాట్గా ఒక ప్యాటీ రెడీ చేసుకుంటాం. అలాగే ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం. దీనికి కావాలంటే బటర్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఓకే, యూజువలీ చప్లీ కబాబ్ అని ఒకటి తయారు చేస్తారు, ఆఫ్ఘనిస్తాన్ స్పెషల్ అన్నమాట. అది కూడా ఇలాగే చేసుకుంటాం. సేమ్ అది కూడా అంతే, గ్రౌండెడ్ మీట్ అంటారు కదా, దాంతో చేస్తారు. గ్రౌండెడ్ బీఫ్ ఇన్ఫ్యాక్ట్. ఓకే, అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి లో ఫ్లేమ్లో, మరీ హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే చుట్టూ కుక్ అయిపోతుంది, లోపల కుక్ అవ్వదు. అందుకని లో ఫ్లేమ్లో పెట్టి ఎక్కువసేపు కుక్ చేసుకోవాలి. సన్న సెగలో కాల్చుకుంటే ఇలా దోరగా కాలుతుంది. కొంచెం ఎక్కువ వేడిగా ఉంటే నల్లగా అయిపోతుంది. అందుకని సన్న సెగలో కాల్చుకోమని చెప్పాను. బట్ ఎస్, వీఆర్ ఆల్మోస్ట్ దేర్. కాలింది మనకు తెలిసిపోతుంది కదా. చికెన్ ఉడకడం పెద్ద ఎక్కువ టైం ఏం పట్టదు, వేగడానికి ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది. ఇది కూడా రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.